సనాతన ధర్మం అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్ష కుమార్. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏమైనా నూరిపోసారా అని ప్రశ్నించారు. మనుధర్మ శాస్త్రాన్ని హిందువులే ఆచరించాలని, అప్పటికి కూడా చాలా చోట్ల ఆలయాల్లోకి దళితులను రానివ్వరా అని హర్ష కుమార్ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతాయి. చాలా చోట్ల గుళ్ళోకి దళితుల్ని రానివ్వరు. ఇప్పటికీ కూడా చాలా సంఘటనలు బయటపడితే మీ ప్రెస్ ద్వారానే పడతా ఉంటాయి, మేము చూస్తూ ఉంటాం. ఇంకా ఈ పరిస్థితి ఏంటని మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కావాలి ఒక చోట ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి ఫైన్ వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ ఇది చేశారు. అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం అనుకుంటూ మాట్లాడడంలో క్లారిటీ అన్నది మాకు కావాలి. ఈ హిందూ గుళ్ళలోకి రాకపోతే తీసుకోవాలో అన్నది కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అంతేగాని సనాతన ధర్మం అనుకుని ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు జోకర్ అనుకుంటారు తప్పితే ఇంకోటి ఏమో అనుకోరు. పవన్ కళ్యాణ్ గారు అది జాగ్రత్తగా చూసుకోండి. ప్రజా జీవితంలో ఉన్నారు, మీరు రెచ్చగొట్టి విధానం చూస్తూ ఉంటుంటే మీరు యూఆర్ అన్ఫిట్ టు బి సీఎం, డిప్యూటీ సీఎం. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక మత ప్రచారకునిలాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్. సో దట్ మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోమని కోరుతాం. లడ్డు కల్తీ జరిగిందా లేదా?